హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కూరగాయల చిన్నమ్మ వంటలు. ఈరోజైతే టమాటా ఎండు చేపల కర్రీ అండి. ఆ ఎండు చేపలను వచ్చేసి తోక పోరాయిలు అంటారండి. పేరు వినడానికి చాలా విచిత్రంగా ఉంటుంది. మనమైతే ముందుగా నూనె వేసుకొని బండిలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకొని బాగా వేయించుకోవాలండి. తర్వాత సరిపడా ఉప్పు సరిపడా పసుపు వేసుకొని వేపుకోవాలి. మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు చేపలను కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనం టమాటా ముక్కలు వేసుకోవాలండి. అలా వేగితే సరిపోతుందండి. ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది వేగడం. టమాటాలు వేసేసుకున్నామండి. టమాటాలు వేసుకొని బాగా మగ్గనివ్వాలండి. టమాటాలు మంచిగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేసుకుందాము. టమాటాలు అయితే మగ్గిపోయాయండి. ఇంకొంచెం మగ్గాలండి. ఇంకొక 5 మినిట్స్ మనం మూత పెట్టి మగ్గించుకుందాము. ఇప్పుడైతే మగ్గిపోయాయండి. బాగా మెత్తగా టమాటాలు మగ్గిపోయిందండి. అలా మగ్గిపోయిన తర్వాత సరిపడా కారం వేసుకోవాలండి. మేమైతే కారం ఎక్కువ వేసుకుంటాము. మీరు తినేవాళ్ళు చూసుకొని వేసుకోండి. కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు రసం కూడా మనం వేసేసుకుందాము. వేసుకొని కొంచెం దగ్గర పడిందాక మనం ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. కూరని దగ్గర పడుతుంది, చిక్కగా అవుతుంది. అప్పుడు మన కూర రెడీ అయినట్టండి. ముళ్ళులు కూడా ఎక్కువ ఉండవండి వీటికి. డైరెక్ట్ మనం ఏం వలుచుకోవాల్సిన పని లేదు, తినేయొచ్చండి. చూడండి అలా చిక్కబడుతుంది. చిక్కబడిపోతే మన కూర రెడీ అయిపోయినట్టేనండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఎండు చేపల టమాటా కర్రీ ట్రై చేసేయండి. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.